అప్పటి వరకు హీరో స్లో మోషన్ షాట్స్, వెనకాల బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్, హీరో ఎలివేషన్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇవే ఆస్పెక్ట్స్. బట్ ఇవే ఆస్పెక్ట్స్ ని యూజ్ చేస్తూ దానికి బ్యాక్ అండ్ స్టోరీ లైన్ ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో నరేట్ చేస్తూ హీరోని నెక్స్ట్ లెవెల్లో చూపెట్టి ఆడియన్స్ కి ఎలివేషన్స్ అంటే ఇలా కూడా ఉంటాయని చూపెట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ రిలీజ్ కి ముందు ట్రైలర్ ఏదో కొత్తగా ఉంది, సరే థియేటర్ కి వెళ్లి చూద్దాం అనుకున్న ఆడియన్స్ కి సౌండ్ లేకుండా చేసిన మూవీ కేజీఎఫ్. బికాస్ స్టోరీ గురించి, పర్ఫార్మెన్స్ గురించి కాకుండా సెపరేట్ గా హీరో ఎలివేషన్స్ గురించి మాట్లాడుకునేలా చేసిన మూవీ అది. ఒక ఎలివేషన్ ఇచ్చే ముందు స్టోరీ లైన్ లో ఏదన్నా ఒక కనెక్షన్ లేకపోతే ఎంత పర్ఫార్మెన్స్ చేసినా, ఎంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడినా అది అంత ఎఫెక్టివ్ గా ఉండదు. ఈ విషయాన్నే ప్రశాంత్ నీల్ క్యాచ్ చేశాడు. ఆడియన్స్ కి ఏం కావాలో చాలా మంది డైరెక్టర్స్ కి తెలుసు, కానీ అది ఎలా ప్రెజెంట్ చేయాలో, టెక్నీషియన్స్ ని కరెక్ట్ గా ఎలా వాడుకోవాలో మాత్రం చాలా తక్కువ డైరెక్టర్స్ కి మాత్రమే తెలుసు. అలాంటి డైరెక్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో రాజమౌళి గారు ఉంటే, సెకండ్ ప్లేస్ లో మాత్రం డెఫినెట్ గా ప్రశాంత్ నీల్ అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. మదర్ సెంటిమెంట్ ని మెయిన్ ప్లాట్ గా పెట్టుకుని ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ తీయడం అండ్ ఆ ఎమోషన్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసిన విధానం ఈజ్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. ఆల్ ఆఫ్ అ సడన్ ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, కేజీఎఫ్ తర్వాత ఆ ఫార్మాట్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఐ మీన్ హీరో సెంట్రిక్ మూవీస్ వచ్చాయి అనడం కన్నా అలాంటిది ట్రై చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేశారనడం కరెక్ట్. అండ్ ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. బట్ అది స్టార్టింగ్ లో చెప్పినట్టు బీజిఎం ఇచ్చేసి హీరోని నడిపించినంత ఈజీ కాదు. రాజమౌళి అండ్ ప్రశాంత్ నీల్ స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ అయినా కూడా ఆడియన్స్ కి ఇచ్చే హై మాత్రం ఆల్మోస్ట్ సేమ్. రాజమౌళి గారి స్టోరీని ఫస్ట్ నుండి పాయింట్ టు పాయింట్, స్టెప్ బై స్టెప్ ప్రెజెంట్ చేస్తారు. బట్ ప్రశాంత్ నీల్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ని కనెక్ట్ చేస్తూ చెప్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరి టార్గెట్ మాస్ ఆడియన్సే. సలార్ లో ప్రభాస్ ఇంట్రడక్షన్ చాలా వీక్ గా ఉందనుకున్నారు, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ప్రభాస్ యాక్చువల్ క్యారెక్టర్ ని రివీల్ చేసిన విధానం అండ్ మైనింగ్ ఫైట్ లో ఆడియన్స్ ని అప్పటి వరకు వెయిట్ చేయించి ఒక ఫుల్ మీల్సే పెట్టాడు ఆ ఫైట్ తో. అలాంటి సీన్స్ ఏదో హీరోకి నరేట్ చేసినంత ఈజీగా ఉండదు. ప్రతి షాట్ కూడా ఎలివేషన్స్ కి రీజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాటేరమ్మ ఫైట్ చూసుకుంటే విలన్స్ చేసే అరాచకమైన పనులని ఎంత ఎక్స్ట్రీమ్ గా చూపెట్టాలో అంత ఎక్స్ట్రీమ్ గా చూపెట్టాడు. అదే సమయంలో ప్రభాస్ ని ఎవరితో ఎలాంటి గొడవలకు పోవద్దన్నట్టు పృథ్వీరాజ్ చెప్పిన మాట కట్టుబడి సైలెంట్ గా ఉంటాడు. కానీ లాస్ట్ కి ప్రభాస్ ముడుచుకున్న చేతులను విప్పినప్పుడు అది ఆ మూమెంట్ కోసమే కదా ఆడియన్స్ వెయిట్ చేసేది. ఆ ముడుచుకున్న చేతులను విప్పే విధానం కూడా షాడోలో చూపెట్టడం వల్ల ఆ షాట్ కి ఇంకో రేంజ్ ఆఫ్ ఎలివేషన్ వచ్చింది. అలాంటి చిన్న చిన్న పాయింట్స్ ని ప్రశాంత్ నీల్ చూపెట్టిన విధానం అండ్ ప్రతి క్యారెక్టరైజేషన్ ని చూపెట్టిన విధానం అన్ని కూడా డైరెక్షన్ స్కిల్స్ కి అర్థం పట్టేలా ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే లాస్ట్ 30 మినిట్స్ మాత్రం ఇంకో రేంజ్ అని చెప్పొచ్చు. పార్ట్ 2 కి ఎలాంటి ఎండింగ్ ఇయ్యాలో అలాంటి ఎండింగ్ ఇచ్చి అందరు ఫ్యూజ్ అవుట్ అయ్యేలా చేశాడు ప్రశాంత్ నీల్. ఆ ఇంటర్ కట్స్, ఆ బీజిఎం, ఆ స్టోరీ నరేషన్ ప్రతిదీ కూడా ఆడియన్స్ ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టేశాడు. ఫైనల్లీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఈ జనరేషన్ లో రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్ ఈజ్ ద బెస్ట్ మాస్ డైరెక్టర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతా కానీ.